వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అధిక మాసంలో చాలా అధికమైన అద్భుతమైనటువంటి రోజులు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. 13వ తారీఖు శని త్రయోదశి వస్తోంది అక్క. సో శని భగవానుడు అనుగ్రహం కోసం శని త్రయోదశిని చాలా విశేషంగా వినియోగించుకుంటూ ఉంటారు. ఈ అభిషేకాలు చేసేటి మేము అన్నీ తెలిసినవే. మరి ఏం చేయాలక్క? ఆ రోజున అధిక మాసంలో వస్తోంది కదా, ఇంకా ఎక్కువ అధిక ఫలితం కోసం ఏదైనా మంచి విధానం చెప్తారా శని త్రయోదశి నాడు ఆచరించుకోవడానికి? తప్పకుండా చెప్తాను పద్మిని. శని త్రయోదశి అనగానే మనకి ఈతి బాధలన్నీ కూడా, అంటే శని భగవానుడి వల్ల కలిగే బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఒక చిన్న మర్మం ఉంది. శని భగవానుడి వల్ల బాధలు అని అంటే మనం చేసుకున్న పాపకర్మాల ఫలితమే ఆయన రిజల్ట్స్ ఇస్తాడు మనకి. ఏం పాపం చేసాం బాబు, ఇంత బాధ పెట్టడం అవసరమా అన్నంత బాధ అనిపిస్తుంది. ఎప్పుడు అనిపిస్తుంది? ఈ జన్మలో మనం ధర్మంగా ఉండి మంచిగా ఉంటూ ఏం కష్టం రా బాబు, ఇది ఎంత మంచిగా ఉంటే అంత లోపలికి తోసేస్తున్నాడు ఆ భగవంతుడు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఈ సాటర్న్, ఈ శని భగవానుడు మనకి తప్పకుండా హెల్ప్ చేస్తాడు. ఆయనను పూజిస్తే ఏమవుతుంది మరి అని అంటే కర్మ పరిపక్వం అవుతుంది, కర్మని తొలగింపజేస్తాడు అనమాట. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న లైట్ పెట్టామనుకో ఎక్కడన్నా రూమ్లో, వెలుతురు వస్తుంది. అదే ఇంకా కొంచెం ట్యూబ్లైట్ పెట్టామనుకో చాలా బాగా వెలుతురు వస్తుంది. అంటే మనం మామూలుగా పూజ చేసుకుంటే మనకి ఎంతైతే ఫలితం వస్తుందో, ఇలాంటి మంచి రోజుల్లో మనం పూజ చేసుకుంటే అధికంగా వెలుగు అనేది మన జీవితాల్లోకి ప్రసరింపజేయబడుతుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే. కాబట్టి శని త్రయోదశి నాడు మనం ఏం చేయాలి? మేము చాలా చేసేసామండి, ఏం చేసినా మా బ్రతుకులు ఇట్లానే ఉన్నాయి, జీవితాంతం మాకు ఈ శని మమ్మల్ని ఏడిపిస్తూనే ఉంటాడా అన్న మాటలు నేను చాలాసార్లు విన్నాను పద్మిని. అప్పుడు మనం గట్టిగా కాళ్ళు పట్టుకోవాల్సినవి ఆంజనేయ స్వామి. అద్భుతం. అలాగే మనలో మనం తేడా రావాలి అని అంటే ఈ సాటర్న్ వల్ల మనకి కలిగే ఇబ్బందులు ఎక్కువగా ఏముంటాయి అంటే రిలేషన్షిప్స్, అంటే ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధ బాంధవ్యాలు దేని మీద ఆధారపడి ఉంటాయి? జనరల్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద ఖచ్చితంగా ఈ రోజు రేపట్లో ఉన్నాయి. ఎవరైనా కానీ ఎక్కడ గొడవ అని కాదు, చెప్పు నువ్వు. అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాల మీదే. అంతే కదా. ఇప్పుడు చాలా ఇష్టము, ఒకళ్ళకొకళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, అనుకోకుండా ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశాడు, ఏదైనా బిజినెస్లో లాస్ వచ్చింది, ఇవ్వద్దు అని లేదు వాళ్ళకి. కొరే నువ్వు అనుకున్నప్పుడు అడిగినప్పుడు నేను టైంకి ఇచ్చా కదరా, నాకు నువ్వు టైంకి ఇవ్వకపోతే ఎలా? దీనికి సమాధానం చెప్పలేక, ఫోన్లు ఎత్తలేక, అసలు మనం మంచి వాళ్ళు అనుకొని మనం హెల్ప్ చేసాం కదా అని చెప్పి ఇంట్లో వాళ్ళతో మనం మాటలు పడుతూ ఇవన్నీ ఉంటాయి. అవునక్క. ఈ పర్టికులర్లీ రిలేషన్షిప్ పాడైంది ఎవరితో ఉన్నా అంటే అది సాటర్న్ వల్లనే. ఓకే. పూర్వజన్మ కర్మానుసారమే మనం చేసాం అనుకోవచ్చు. అప్పుడు సాటర్న్కి కావాల్సింది ఏంటి అంటే ఆ కర్మని తొలగింపజేసుకోవాలి. కర్మని తొలగింపజేయడానికి ఫర్గివ్నెస్ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. అంటే ఏంటక్క ఫర్గివ్నెస్? ఇప్పుడు నేను నిన్ను ఫర్గివ్ చేయమని అడిగాను, నా దగ్గర లేవు, నేను ఫర్గివ్ చేయమని అడిగాను అనుకో, ప్లీజ్ ఫర్గివ్ మీ పద్మిని, ఐఎమ్ సారీ, ప్లీజ్ రిలీజ్ మీ, ఐఎమ్ ఫర్గివింగ్ యూ, ఐఎమ్ రిలీజింగ్ యూ. తెలుగులో చెప్పాలి అని అంటే పద్మిని నన్ను క్షమించు, వేరే పేరు చెప్పండి. మన మహేష్ పేరు తీసుకున్నాం. మహేష్ నన్ను క్షమించు, 3ంటికి వస్తానని చెప్పి 3:00 వచ్చాను. గుడ్ వన్. మా కెమెరామెన్ మహేష్ అంటే నన్ను వదిలే, ఓకే, నన్ను రిలీజ్ చేయి ఈ నుంచి. అలాగే నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను, నేను రిలీజ్ చేస్తున్నాను. ఏమో ఒక 1/2 గంట లేట్గా వస్తే ఇంత ఇబ్బంది పెడతావా అలా అనుకోను అనమాట. లైట్ వేలో చెప్తున్నారు. సో ఒకవేళ మనిషి లేరు, ఒక్కొక్కసారి సందర్భాలు ఎలా వస్తాయంటే మనం పశ్చాత్తాప పడతాం, కానీ అది అందుకోనంత దూరంలో ఉండొచ్చు మనుషులు. అవును, వాళ్ళ వరకు కూడా వెళ్ళిపోతుంది. మనం పితృదోషాలకి పూజలు చేసుకుంటుంటే ఎలా అయితే వెళ్ళిపోతాయో, శ్రవంతి గారు అంటే శ్రవంతి గారే అలానే వెళ్ళిపోతుంది అక్కడికి. కరెక్ట్ గా చెప్తా. నువ్వు మనస్ఫూర్తిగా ఏదైనా చేస్తే
అది తీసుకొని వెళ్ళి అక్కడికి చేరవేయాల్సిన పని ఎవరిదయ్యా అంటే పంచభూతాలది. నేను గట్టిగా నమ్మేది ఏంటంటే పంచభూతాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనుషులకి అనుకూలంగా పనిచేస్తాయి. అన్నెసరీ అంటే వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు మనం, అవునా? కాబట్టి వాటిని బేస్ చేసుకొని నువ్వు ఒక చెట్టుని నువ్వు ఆ మనిషి కిందకి అనుకుని ఆ చెట్టుకి ఒక చిన్న పూల చెట్టుని తీసుకొచ్చి పెట్టుకొని నువ్వు కొంచెం ప్లీజ్ ఇది నాకు వాళ్ళకి నా సారీ అందించు. నువ్వు అందించావు అంటే కనుక ఒక 2-3 రోజుల్లో నేను కొత్త మొగ్గను చూసి పువ్వును చూడాలి అని అనుకో, ఖచ్చితంగా పూలు వస్తాయి. అమ్మా వింటుంది అయితే వింటుంది, తప్పకుండా వింటుంది. మనిషి చాలా ఇవాళ రేపైతే చాలా యాక్సెప్ట్ చేయటం, తప్పును యాక్సెప్ట్ చేయటం అనేది మరి ఎంతవరకు ఉందో మనిషిలో అనేది ప్రశ్నార్థకంగా మారింది అక్క. ఎంతసేపు నేనేం తప్పు చేయలేదు, అవతల వాళ్ళు ఇలా బిహేవ్ చేయడం వల్లనే నేను అట్లా రియాక్ట్ అయ్యాను అని సమర్థించుకోవటం అనేది చూస్తూ ఉన్నా. అసలు ఎట్లా తెచ్చుకోవాలి? నా తప్పు ఉందని నేను ఒప్పుకోవడం ఎట్లా తెచ్చుకోవాలి? అసలు ఒప్పుకోవడము అని అంటే నేను ఎందుకు అలా చేశానో తెలుసా? వాళ్ళు అలా చేశారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ ఇదే వచ్చేస్తుంది ఫస్ట్. వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఈ ఫేజ్ని నేను ఏం చేయకుండా నేను కామ్గా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో కేవలం అది మాత్రమే అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ రోజున నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నాను. మీకు తెలుసు కదా, లేదు అని అంటే వాళ్ళు రోడ్డు మీదకి వస్తే నేను రోడ్డు మీదకి వెళ్ళాల్సిందే. నేను రోడ్డు మీదకి వెళ్ళకుండా నా ఇంట్లోనే ఉండి జస్ట్ ఫర్గివ్నెస్ టెక్నిక్ చేసుకుంటూ, భగవంతుడా నేను ఏం పాపం చేశానో నాకైతే తెలీదు, ఈ కష్టం నువ్వు తీసుకొచ్చావు అని అంటే నేను ఎప్పుడు ఏం చేశాను కాబట్టి నన్ను క్షమించు, నన్ను రిలీజ్ చేయి వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి నేను దండం పెట్టుకోవడం జరిగింది. అదే కాబట్టి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, నీకు చెప్తాను చూడు, నేను వంట చేశాను, నేను ఏం చేశాను పాపం చెప్పు? వంట చేశాను అంతే కదా. నువ్వు తెలియకుండా ఎన్నో క్రిమికీటకాదుల్ని చంపేస్తున్నావు. దానికి పరిహారంగా ఏం చేయమన్నారు మన వాళ్ళు? మనం అన్నం అగ్నిహోత్రానికి సమర్పించమన్నారు. కొంచెం అన్నం తీసి స్టవ్ మీద కాస్త వేయండి మెతుకులు అని చెప్పి చెప్తున్నాం మనం. ఇప్పుడు మనం ఏం చేయలేం, మనం ఏం తప్పు చేయలేదు అక్కడ, మనం వంటే అయితే జరిగింది. అలా మనకి తెలియకుండా జరగచ్చు. ఒక్కొక్కసారి ధర్మం చేస్తూ కూడా ఇంకొకళ్ళకి హాని కలిగించవచ్చు. చేయాల్సింది ధర్మమే. ఒక మనిషికి ధర్మం చేస్తూ, ఇది నేను చాలా మొన్న ఆడియో పెట్టాను గుర్తుందని, ఇద్దరు ఆడవాళ్ళది అని చెప్పి నేను చాలా బాధపడ్డాను అని చెప్పాను చూసావు. ఒకళ్ళకి ధర్మం చేశాను, ఇంకొకళ్ళు కూడా ధర్మబద్ధమే అది కూడా, కానీ ఎక్కడైతే సంబంధ బాంధవ్యాలు ధర్మబద్ధంగా నెరపబడలేదో, అక్కడ అధర్మం ఎక్కడైతే స్టెప్ వేసిందో అక్కడ శిక్ష అనుభవించవలసింది. కాబట్టి మనం థిన్ లైన్ ఉంటుంది. మీరు ఎవ్వరికి చెప్పక్కర్లా, నేను సారీ చెప్పానని కూడా చెప్పక్కర్లా. ఎదురుగుండా వెళ్ళి మనిషికి నువ్వు సారీ చెప్పాలని నీకు లేదు, నీకు ఇంకా రెచ్చిపోతారు వాళ్ళు, నీకు తెలియదు, నువ్వు సారీ చెప్తే ఇంకేమైనా ఉందా అని అంటాం మనం, అవునా కదా? ఏందక్క మొత్తం మనసులో ఉన్నవన్నీ మీరే చెప్పేస్తున్నారు, యాంకర్ అక్కర్లేదు మీకు. నేను ఇదే చెప్దాం అనుకుంటున్నా. నిజమే, వాళ్ళకి సారీ చెప్తే నెత్తనెక్కి డాన్స్ చేస్తారు, మీకు ఏం తెలుసు? ఇది వచ్చేస్తుంది. వాళ్ళని మనసులో తలుచుకొని చెప్పండి, ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోతుంది, తక్కువని వేవ్ లెంత్ టచ్ అవుతుంది, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాయి పంచభూతాలు. అయితే ఆంజనేయుడిని కూడా మనం ప్రసన్నం చేసుకోవాలన్నారు కదా, ఆ రోజున ఏదైనా ఆంజనేయుడికి సంబంధించి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను. మీరు ఏం చేస్తారు అంటే సింధూరం తెచ్చుకొని చక్కగా ఒక 11 ఆకులు తీసుకొచ్చుకొని, ఈ నెంబర్స్ లో ఆంజనేయ స్వామి నెంబర్ 58 అనమాట. 58 చక్కగా 58 నెంబరు దాని మీద రాసేసి చక్కగా స్వామికి సమర్పించండి. మాల ఇంట్లో సమర్పించండి లేదా గుళ్ళో సమర్పించండి. సింధూరంతో 58 రాయండి. స్వామి వారికి తన నెంబర్ కంటే కూడా రాముల వారి అంటే కూడా ఇష్టం కాబట్టి శ్రీరామ అని రాసి 58 రాయండి. రాసి ఈ 11 ఆకులు స్వామివారికి సమర్పించి కొన్ని అక్షింతలు తీసుకొని, అక్షింతలు మీకున్న ఈ సాటర్న్కి సంబంధించిన బాధలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోవాలి అని చెప్పి స్వామివారి పటం కిందన, లేకపోతే ఇప్పుడు రాముల వారి చక్కగా అందరు విగ్రహాలు కొనుక్కుంటున్నారు చక్కగా చిన్నవి, అవన్నీ లేపి ఆ అక్షింతలు కొంచెం అక్కడ వేయండి. వేసి దండం పెట్టుకోండి. ఇంట్లో దండం పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు సమస్యలు తొలగిపోతాయి. అద్భుతం. ఇది అంటే ప్రదోష వేళలో లేనప్పటికీ సూర్యోదయ అంటే ఈవినింగ్ 4 o'clock వరకు ఉంది త్రయోదశి. మార్నింగ్ చాలు, మార్నింగే ఇష్టమే. నీకు పొద్దున్నే లేవడం ఇష్టం, పొద్దున్నే పూజ చేసుకోవడం ఇష్టం, హనుమాన్ చాలీసా చదువుకోండి. ఆంజనేయ స్వామి చక్కగా మొన్న చెప్పుకున్నాం కూడా మనం, ఆంజనేయ స్వామి శని భగవానుడు, ఆయన ఎందుకు శని భగవానుడు ఆయన మాట వింటాడు అని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోని ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.
రైట్ అక్క, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఖచ్చితంగా ఆ తర్వాత ఆ తమలపాకులను ఏం చేయమంటారు శ్రీరామాను రాసినవి? ఇంట్లో పెడితే కనుక మళ్ళీ గుమ్మానికి పెట్టుకోండి చక్కగా, ఆ. అవి ఎండిపోయేదాకా. అవి ఎండిపోయిన తర్వాత నిర్మల్. ఒక మామూలుగా కవర్ లో వేసి చెట్టు దగ్గర వెళ్ళి ఎక్కడైనా వేసేసేయండి, తొక్కని జాగాలో వేయండి. ఓకే, అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చక్కగా యూటిలైజ్ చేసుకుంటాము ఈ శనివారాన్ని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. శ్రీ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై.